హలో కాకినాడ పీపుల్. డే 13 ఆఫ్ గప్పీ ఫ్రైస్ కేర్ మాట ఈరోజు. అండ్ ఒక 10 రోజుల వరకు నేనైతే మోయినా బదులు ఈ యొక్క బ్రైన్ షీమ్ అనేది ఇచ్చుకుంటాను మన గప్పీ పిల్లలకి. దాని తర్వాత అయితే మోయినా అనేది ఫీడ్ అనేది చేసుకుంటాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఒక 10 రోజులు బ్రైన్ షీమ్ అనేది ఫీడ్ చేసుకోండి. అండ్ మంచి విషయం ఏంటంటే మన జంబో సైజ్ ఉన్న ఫీమేల్ గప్పి అయితే పిల్లలు పెట్టింది ఫుల్ లెంత్ వీడియో ఛానల్లో ఉంది. మీరు బకెట్లు చూసుకున్నట్టయితే బలి మెరుస్తున్నాయి చూసారా ఎండకి. సో ఇప్పుడు మనమైతే ఈ నెట్ ద్వారా అయితే నేను తయారు చేసుకున్న నెట్ ద్వారా అయితే నేను ఇప్పుడు మోయినా అనేది కలెక్ట్ చేసుకుంటాను. సో ఎండ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల టెంపరేచర్ అనేది ఒక్కసారిగా హై అయ్యి డ్రాప్ అవడం వల్ల మోయినా అనేది క్రాష్ అవుతుంది. సో అందుకని చెప్పి కింద అనేది పెట్టాను. ఈ మోయినాతో నేను ఒక 4 years వరకు జర్నీ అనేది చేశాను. ఇప్పటి వరకు నా దగ్గర ఉంది. సో మన కస్టమర్ల దగ్గర అందరికి పోయి ఉంటాయి నాకు తెలిసి. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ మీకు తక్కువ ప్రైస్లోనే ఇచ్చేస్తాను. సో ఈసారి లోకల్స్కి 100కి ఇస్తున్నాను. మన పాత రోజుల్లో 100కి ఇచ్చేవాను కదా, ఇప్పుడు కూడా 100 రూపీస్కి అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళా నేనైతే వీటికి మోయినా అనేది ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు చాలా చక్కగా వచ్చి తింటున్నాయి. చూడండి, ఫ్రైస్ అనేది ఫుడ్ వేయగానే తినాలన్నమాట. అలా వెళ్తేనే గప్పీస్ అనేవి బేగా గ్రో అవుతాయి. లేదంటే ఏదో కొంచెం ఏదో జెనెటికల్ ఇష్యూ ఏదో ఒకటి ఉండుంటుంది, దాన్ని అయితే మనం తీసి పక్కన పడేయాల్సిందే. ఇలా వేయగానే చక్కగా తినేస్తూనే ఉండాలి పిల్లలు అనేవి, చక్కగా ఫుడ్ వదలకుండానే. ఓవర్ ఫీడింగ్ అనేది వేసినా పర్లేదు, ఎందుకంటే మోయినా అనేది లైవ్ కాబట్టి అక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ ఆకలి వేసినప్పుడు తింటుంది. ఇప్పుడు మనం బ్రీడింగ్ అయ్యే పేరుకి అయితే కూడా ఇచ్చుకుంటాం. అండ్ దాంతో పాటుగానే ఈ చిన్న ముక్కలోనే మళ్ళీ నేను చాలా వాటికైతే నేను ఫీడింగ్ అనేది ఇచ్చేస్తున్నాను. నాకు మరీ అంత ఆ మోయినా అనేది అవసరం లేదు నాకు పెద్దగానే. ఇదిగోండి, నాకు శాంటాక్లాస్ బేబీస్ అనేవి దగ్గరికి అయితే వచ్చేసి ఎదిగిపోయినాయి కొంచెం, కానీ ఇంకొక 2-3 నెలల్లో బ్రీడింగ్ సైజ్కి అయితే వస్తాయి. కానీ ఇంకా సరిపోదు అన్నమాట మనకైతే. ఇప్పుడు నేనైతే నా మోయినా ట్యాంక్ ఒకటి కిందకైతే పెట్టేశాను, ఎందుకంటే ఎండ చెప్పాను కదా. సో ఇక్కడైతే కొంచెం తగులుతుంది ఎండ అనేది. సో ఇప్పుడు మంచిగా అయితే కల్చర్ అనేది వస్తుంది. సో ఎవరికైనా కావాలంటే మన కాకినాడ లోకల్స్లో ఉన్న వాళ్ళకి మోయినా కల్చర్ 100 రూపీస్కి ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్లో నెంబర్ అనేది ఇస్తాను, వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి. సో ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ అనేది చేయండి.